హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రాఖీ చేస్తున్నామండి. బట్ క్లేతో బీడ్స్ చేస్తున్నాను. సో నా క్లయింట్ అడిగింది ఏంటంటే రుద్రాక్ష లాగా కనిపించాలి బీడ్స్ అండ్ లైట్ వెయిట్లో ఉండాలి అని చెప్పారు. సో ఫస్ట్ నేను క్లే తీసుకుని రౌండ్ షేప్ రావడానికి టూత్ పిక్కి ఇన్సర్ట్ చేశాను. సో దాట్ నాకు హోల్ వస్తుంది అండ్ రౌండ్ షేప్ కూడా చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ దీనిపైన రుద్రాక్ష డిజైన్లో ఉండాలి కాబట్టి డాట్స్ పెట్టుకున్నాను. సో నార్మల్ రాఖీ కాకుండా జస్ట్ అంటే బీడ్స్తో ఉండేలాగా సింపుల్గా ఉండే రాఖీ కావాలన్నారు. సో అందుకని ఇలా చేశాను. అండ్ రుద్రాక్ష కాకుండా సైడ్లో ఓవెల్ షేప్ బీడ్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఇది చేసేటప్పుడు ఏంటంటే షేప్ అండ్ హోల్ మనకి థ్రెడ్ ఇన్సర్ట్ చేయడానికి కన్వీనియంట్గా ఉండేలా హోల్డ్ చేసుకోవాలి. అండ్ కలర్ వేసేటప్పుడు కూడా ఎక్కువ ప్రెస్ చేయకూడదు దాన్ని. ఫింగర్స్తో పట్టుకుంటే కలర్ అంటుతుంది కాబట్టి ఇలా టూత్ పిక్ పెట్టేసి ఇలా కలర్ చేసుకున్నాను. ఫస్ట్ బ్రౌన్ కోట్ వేసిన తర్వాత కొంచెం గోల్డ్ అంటే యాంటిక్ లుక్ కనిపించేలాగా గోల్డ్ పాలిష్ వేసుకుంటాను తర్వాత. సో ఇలా రుద్రాక్ష తీసుకున్నాను. అండ్ దీనికి నేను గోల్డ్ కలర్ బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో 5 బీడ్సే వేస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది కాబట్టి నేను ఓవెల్ షేప్లో చేసుకున్న బీడ్స్ కూడా దీనికి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఓవెల్ షేప్ బీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. కంప్లీట్ చేశాను. I hope you like this video. Please do like, share and subscribe to my channel, and thanks for watching.